అండి, వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. లేట్ నైట్స్ ఆఫ్ యువర్ పర్సన్ చూద్దాం. ఇప్పుడు దానికంటే ముందు మీరు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు అనేది కూడా చూద్దాము. వెల్కమ్ ఎవ్రీవన్. కొత్త వాళ్ళు ఉంటే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే ఫాలో చేయండి. సో ఎవరైతే పర్సన్ ఇప్పుడు మీ మైండ్లో కంటిన్యూస్గా ఉన్నారో, ఓకే, ఆ పర్సన్ ఒక లేట్ నైట్ థాట్స్ మీ పైన ఎలా ఉన్నాయి? ఫస్ట్ ఆ పర్సన్ మిమ్మల్ని మీ గురించి ఆలోచిస్తున్నారా? ఎవరైతే పర్సన్ మీ మైండ్లో ఉన్నారో ఆ పర్సను మీ గురించి ఆలోచిస్తున్నారా? స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి. ఫస్ట్ స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి. ఆ పర్సన్ ఎవరైతే మైండ్లో ఉన్నారో వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారా, లేకపోతే మీరు ఒక్కటే ఆలోచిస్తున్నారా? వాళ్ళు మీ గురించి ఏస్ ఆఫ్ పెంటికల్ ఉంది. ఎస్, డీప్గా థింక్ చేస్తున్నారు వీళ్ళు. అసలు ఏంటి సిచ్యువేషను, ఎందుకు ఇలా జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏం చేయాలి నేను అన్న ఒక థాట్ ప్రాసెస్ అయితే వాళ్ళల్లో అయితే డీప్గా థింకింగ్ అయితే ఉంది. లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. ఓకే, లోన్లీనెస్ అనేది ఖచ్చితంగా ఉంది వాళ్ళ లోపల. లోన్లీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళ లవ్ మెసేజెస్ అనేది చూద్దాం ఏంటి అనేది. ఓకే, లేట్ నైట్ థాట్స్ అనేది చూద్దాం. డివైన్ ప్లీజ్ గైడ్. మీ పర్సన్ ఒక లేట్ నైట్ థాట్స్ ఎవరైతే మీ మైండ్లో ఉన్నారో వాళ్ళని లేట్ నైట్ థాట్స్ ఏంటి? మీ పర్సన్ని రీకలెక్ట్ చేసుకోండి. ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలి కదా. క్లోజ్ యువర్ ఐస్ అండ్ మీ పర్సన్ పేరు, డేట్ ఆఫ్ బర్త్ రీకలెక్ట్ చేసుకోండి. యాక్టివ్గా ఎవరి గురించి అయితే మీరు ఆలోచిస్తున్నారో, స్టక్గా ఉన్నారో వాళ్ళ మెసేజెస్ మాత్రమే ఇది. టూ మచ్ లాంగ్ టర్మ్ సెపరేషన్ ఉండే వాళ్ళకి కాదు. హౌఎవర్ ఇది కలెక్టివ్ రీడింగ్ మాత్రమే. ఓకే, ఎవరి పర్సనల్ రీడింగ్ అయితే కాదు. సో చూద్దాము వాళ్ళ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి మీ పైన. ఓకే, రెండు చూద్దాము. ఓకే, స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే డబల్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ రీడింగ్. ఓకే, సో చూద్దాము ఎవరైతే పర్సన్ మీ మైండ్లో ఉన్నారో వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది. యూ స్టోల్ మై హార్ట్ ఎట్ ఫస్ట్ సైట్, హ్యాండిల్ ఇట్ విత్ కేర్. మీరు నో కాంటాక్ట్ ఆర్ లెస్ కమ్యూనికేషన్లో ఉండొచ్చు. వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ మనసు మీ దగ్గర ఉంది, జాగ్రత్తగా ఉంచుకోండి వాళ్ళ మనసుని అన్న ఒక థాట్ అయితే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. నెక్స్ట్, ఐ ఫీల్ జెలస్ అండ్ యాంగర్ బికాజ్ ఐ లవ్ యూ డీప్లీ. వాళ్ళకి ఎక్కడో జెలస్ అండ్ కోపం కూడా వస్తూ ఉంది. మేబీ మీరెవరితో అన్న వేరే వాళ్ళతో ఉన్నారు, లేకపోతే మీరేమన్నా ఆల్రెడీ కమిటెడ్ మ్యారీడ్ అయితే వాళ్ళకి ఎక్కడో కొంచెం ఈగో, జెలసీనెస్ అనేది అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి మీ పైన స్పెషల్ ఫీలింగ్స్ ఉన్నాయి. వాళ్ళు మీరు ఇంకొకరితో అన్నా ఉంటే చూడలేరు. మేబీ అతను ఎక్స్ప్రెస్ చేయకపోయి ఉండొచ్చు ఆ పర్సన్ మీతో ఇలా అని. బట్ లోపలే వాళ్ళకి ఒక జెలస్ అనేది ఉంది. మీరు వాళ్ళే అన్న ఒక పాజిటివ్నెస్ కూడా కనిపిస్తూ ఉంది. ఓకే, ఇప్పుడు మీ పర్టికులర్ పర్సన్ లేట్ నైట్ థాట్స్ అండ్ వాళ్ళ గురించి వాళ్ళు ఫస్ట్ మీ గురించి థింక్ చేస్తున్నారు.